రాష్ట్రంలోని ప్రాజెక్టులు రిజర్వాయర్లలో పూడికతీత పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టిన నాటి నుండి ఇప్పటి వరకు పూడికతీత చేపట్టలేదు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతూ లక్ష్యానికి అనుగుణంగా ఆయకట్టుకు నీరందించలేకపోతుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల కష్టాన్ని తీర్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్స్తో పాటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో సెడిమెంటేషన్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది ప్రభుత్వం. అసలు సెడిమెంటేషన్ ఎలా చేస్తారు, సిల్ట్ ఎలా తీస్తారు, అలాగే పూడికతీతలో భాగంగా బయటపడుతున్న సహజ వనరులు సురక్షితంగా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్స్ అథారిటీ ఆధీనంలో ఉన్నాయా లేక దొంగదారిన తరలిపోతున్నాయా అనే దానిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జలాశయాల్లో పేర్కొన్న పూడికతీతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత జనవరిలోనే టెండర్లు పిలిచినప్పటికీ కూడా అప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పికి సంబంధించి అటు నిర్మల్ జిల్లాతో పాటుగా ఇక్కడ మనం చూస్తే ఎల్ఎండి అదేవిధంగా మిడుమానేరు ఈ రెండు చోట్ల కూడా ఈ పూడికతీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పూడికతీత అనేది సెడిమెంటేషన్ ప్రక్రియ ప్రకారం చేస్తున్నారు. అసలు ఇది ఎట్లా ఉంటుంది, ఈ పూడికతీత ఏ విధంగా చేస్తున్నారు, మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్స్తో పాటు నిర్మల్ జిల్లాలోని కడెం రిజర్వాయర్లో పూడికతీత పనులు రాజస్థాన్కు చెందిన కన్సార్షియం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సరిగ్గా 4,24,00,000 మెట్రిక్ టన్నుల పూడికతీత కోసం ఈ 3 రిజర్వాయర్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. నీటిపారుదలకి పిలిచిన టెండర్ కంటే ₹1.22 ఎక్కువకు రాజస్థాన్ సంస్థ దక్కించుకుంది. ఏథర్, ట్రినిటీ, సహారా సంస్థలు సంయుక్తంగా ఓ కన్సార్షియంగా ఈ పూడికతీత పనులు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అసలు పూడికతీత ఏ విధంగా చేస్తారనే అంశాన్ని మా కరెస్పాండెంట్ రమణ లోయర్ మానేరు డ్యాం నుంచి అందిస్తారు. ప్రధానమైన జలాశయాల్లో పేరుకుపోయిన ఇసుకను అదేవిధంగా మట్టిని, బురదను తీయడానికి ఒక డ్రెడ్జింగ్ ప్రక్రియను ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఉన్నాం. లోయర్ మానేరు డ్యాంతో పాటుగా దీనిపైన ఉన్న దిగువ మానేరులో కూడా ఈ డ్రెడ్జింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జలాశయాల్లో అసలు ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, సెడిమెంటేషన్ అని అంటారు. ఈ సెడిమెంటేషన్లో భాగంగా ఇసుక అదేవిధంగా లోపల ఉన్న పేరుకపోయిన బురద, మట్టి వీటన్నిటిని కూడా తీస్తారు. ఎందుకంటే ఇప్పటికే 24 టీఎంసీలు ఉన్న ఎల్ఎండిలో ఆ స్థాయిలో మనకు అన్ని టీఎంసీల నీళ్లు ప్రతి ఏటా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి మనకు ఎస్ఆర్ఎస్పిలో కనిపిస్తుంది. ఎస్ఆర్ఎస్పి వాస్తవానికి 112 టీఎంసీలు అయితే ఇప్పుడు 89 టీఎంసీలకు చేరుకుంది. అలాగే మిడుమానేరు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఎల్ఎండి కావచ్చు, ఇవన్నీ కూడా సిల్ట్తోని పూర్తిగా పేరుకుపోతున్న క్రమంలో జనవరిలోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే అప్పుడున్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి నుంచి ప్రారంభించారు. ముఖ్యంగా ఇది ఒక 20 ఏళ్ల ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టుగా మనకు చూస్తే కనుక నిర్మల్ జిల్లా కడెం అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ మధ్య దిగువ మానేరు జలాశయాలను ఎంపిక చేశారు. ముఖ్యంగా పూడికతీతతోని ఇప్పటికే దాదాపు జలాశయాలన్నీ కూడా పేరుకపోయిన పరిస్థితుల్లో అటు మధ్య మానేరు జలాశయం 27.5 టీఎంసీలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ 24 టీఎంసీలకు సంబంధించి కావచ్చు. మొత్తంగా పూర్తి స్థాయిలో మన నీటి మట్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. మరొకవైపు ఈ ఎస్ఆర్ఎస్పి వంటి ప్రాంతం నుంచి వరంగల్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంట నగరాలకు తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది. ఈ క్రమంలో ఈ జలాశయాన్ని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా సిల్ట్ అంతా పేరుకోకుండా ఈ పేరుకపోయిన సిల్ట్నంతా కూడా తీసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో మొత్తంగా ఇప్పటికే 1,25,000 టన్నుల ఇసుకను అదేవిధంగా మొత్తంగా మట్టిని లోపల నుంచి పూడిక తీసినట్టుగా ఇక్కడ కాంట్రాక్టర్స్ మనకు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తే మొత్తంగా 247 లక్షల పూడిక తీత టార్గెట్గా 20 ఏళ్ల ప్రణాళికతోని ఈ మొత్తంగా సెడిమెంటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ తీసిన ఈ పూడిక తీతలో భాగంగా సిల్ట్ను తీసుకెళ్ళి ఒక ప్లాంట్ వద్ద పోసి అక్కడ మొత్తంగా సెపరేషన్ కూడా చేస్తారు. అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న ఇసుక ఎక్కడికి వెళ్తుంది అనే ఒక అనుమానం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే
మానకొండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా మట్టి మాఫియా అనేది యథేచ్ఛగా మొత్తంగా సహజ వనరులను దోచుకుంటుందనేది చాలా కాలంగా కూడా ప్రచారం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం చూసాము. ముఖ్యమైన ప్రజాప్రతినిధులకు సంబంధించిన పిఏలు కొంతమంది ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని గ్రామాల్లో అడ్డుకున్న క్రమంలో ఈ ఇసుక ఈ మట్టి ఎక్కడికి వెళ్తుందనే ఒక అనుమానం అయితే నెలకొంది. ముఖ్యంగా దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్గా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందనే వాదన కూడా మనకి ఇక్కడ వినిపిస్తుంది. ప్రతి జలాశయంలోనూ కట్ట నుంచి ఎంత దూరం వరకు సిల్ట్ తీయాలి, ఎంత లోతు వరకు వెళ్లొచ్చనేది నీటిపారుదల శాఖ అధికారులతో ఎమో ట్రెడ్జింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. డీసిల్టింగ్లో భాగంగా 3 ట్రెడ్జింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి పూడికి తీసే కార్యక్రమాన్ని చేపట్టగా ఇది 20 ఏళ్ల వరకు కొనసాగనుంది. కాడెం ప్రాజెక్టులో 3,28 లక్షల మెట్రిక్ టన్నులు, మధ్య మానేర్లో 63 లక్షలు, లోయర్ మానేర్లో 33 లక్షల మెట్రిక్ టన్నుల పూడికెతీత జరుగుతుంది. అయితే బయటకు తీస్తున్న పూడికలో భాగంగా ఇసుకతో పాటు ఒండ్రు మట్టి కూడా ఉంటోంది. ఈ సహజ వనరులకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండగా ఇదంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రి వేళ కూడా పెద్ద ఎత్తున లారీలు ఇక్కడికి వస్తుండడంతో పాటు ఇప్పటికే మానుకొండూరు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య ప్రజా ప్రతినిధి అనుచరుల ఇసుక దందా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు పై స్థాయిలోనే ఈ అక్రమ దందాకు తెరలేపినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై నీటిపారుదల శాఖ అధికారులను ఆరా తీయగా వారు స్పందించకపోవటం పలు అనుమానాలను లేవనెత్తుతోంది. మరోవైపు కాంట్రాక్టు సంస్థకు 50 ఎకరాల స్థలాన్ని అప్పగించి పనులు చేయమన్నారే తప్ప ఇక్కడ ఎలాంటి పర్యవేక్షణ కూడా లేదు. దీంతో డీసిల్టేషన్లో భాగంగా ఇష్టానుసారం ట్రెడ్జింగ్ చేస్తే జరిగే ప్రమాదాలపైన చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ మానేర్ తీరం నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. రిజర్వాయర్లో పేరుకపోయిన పూడికతీతను ఏ విధంగా తీస్తారు అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం మనం కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో ఉన్నాము. లోయర్ మానేర్ డ్యామ్ రిజర్వాయర్లో ప్రభుత్వం చేపట్టిన డ్రెడ్జింగ్ ప్రక్రియలో భాగంగా నేను మీకు చూపిస్తున్నా. అక్కడ లాస్ట్లో చివరిలో మనకు కనిపిస్తుంది డ్రెడ్జింగ్ మిషన్. ఆ డ్రెడ్జింగ్ మిషన్ మొత్తంగా ఈ లోయర్ మానేర్ డ్యాంలో 24 అవర్స్ కూడా ఎప్పుడైనా వెళ్ళి మొత్తంగా డ్రెడ్జింగ్ చేసి పూడిక తీసే పర్మిషన్స్ దానికి ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తంగా ఆ పూడిక తీసిన సిల్ట్ను మధ్యలో నేను మీకు ఒక బోట్ చూపిస్తున్నా. ఆ బోట్లోకి మొత్తం లోడ్ చేస్తారు. ఆ లోడ్ చేసే క్రమంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇవి వాటికి ఉపయోగిస్తారు ఆ లోడింగ్ కోసం. అయితే ఈ క్రమంలో అక్కడి నుంచి మళ్ళీ ఆ బోట్లో మన ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇసుక పెద్ద కుప్పలు కనిపిస్తున్నాయి. ఆ ఇసుక కుప్పల్లాగానే అక్కడి నుంచి తీసుకొచ్చిన మొత్తం ఆ సిల్ట్ను ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అన్లోడ్ చేస్తారు. ఈ క్రమంలో మొత్తంగా డ్రెడ్జింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ఎల్ఎండిలో 3 డ్రెడ్జింగ్ మిషన్లతోని ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మనకు ఇది ఎస్ఆర్ఎస్పికి సంబంధించి అటు నిర్మల్ జిల్లాలో కావచ్చు, ఇటు దిగువ మానేరు, అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం లోయర్ మానేర్ డ్యాంలో కూడా ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చూస్తే కనుక ఇది అంటే ఈ ఇసుకను ఒక టన్నుకు 340 రూపాయల చొప్పున వీళ్ళు నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యంగా ప్రభుత్వానికి విక్రయిస్తారు. ఈ క్రమంలో మొత్తంగా అటు ఎస్ఆర్ఎస్పితో పాటుగా ఇటు లోయర్ మానేరు డ్యాము, అదేవిధంగా పైన ఉన్న దిగువ మానేరు డ్యాంలో మొత్తంగా 1440 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో మొత్తంగా చూస్తే దీనికి 20 ఏళ్ల ప్రణాళికను కూడా రూపొందించారు. అయితే దాదాపు 80లో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు కూడా సిల్ట్ తీయకపోవడంతో 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఎల్ఎండి ఇప్పుడు పూర్తిగా పూడిక తీయకపోవడంతో నీళ్లు కరువయ్యి ముఖ్యంగా వెంటనే డెడ్ స్టోరేజ్కి పడిపోయే అవకాశాలు మనకు ప్రతి ఏటికేటికి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పూడిక తీతను ప్రభుత్వం చేపట్టింది. మరి ఈ 20 ఏళ్ల ప్రణాళికలో ఎంత పూడిక తీస్తారు, ముఖ్యంగా దాని తర్వాత ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఇంకా పెరుగుతుందా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్రభుత్వానికి టన్నుకు 336 రూపాయల 36 పైసలు చెల్లించి ఇసుకను గుత్తేదారు సంస్థ బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటోంది. ఇందుకోసం ప్రతి ప్రాజెక్టు వద్ద వేబ్రిడ్జితో పాటు అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడం లేదు. ఇక ఈ ప్రక్రియలో అసలు డ్రెడ్జింగ్ ప్రక్రియలో ఎలా పూడిక తీస్తే ఇసుక మట్టి పైకొస్తుంది, ఎలా లోడ్ చేస్తారు అనే అంశాలపై మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. సిల్ట్ తీసే ప్రక్రియలో నేను మీకు ఒక
డ్రెడ్జింగ్ మిషన్ను పక్క నుంచే చూపిస్తున్నాను. ఎల్ఎండిలో మనం చూస్తున్నాము. ఈ డ్రెడ్జింగ్ మిషన్లో రెండు వైపులా 2 మిషన్స్ ఉన్నాయి, మరొక వైపు 2 వైపులా 2 బోట్లు ఉన్నాయి. ఈ 2 బోట్లు కూడా ఒక్కొక్కటి 125 టన్నుల ఇసుకను మొత్తంగా లోడ్ చేసుకునే కేపబిలిటీ ఉన్న 2 బోట్స్. అయితే ఇక్కడ మొత్తంగా ఇప్పుడు మనకు ఎల్ఎండిలో 3 డ్రెడ్జింగ్ మిషన్స్ పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి నిర్మల్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇక్కడ లోయర్ మానేరు డ్యాంలో, దీనిపైన ఉన్న దిగువ మానేరు డ్యాంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ డ్రెడ్జింగ్ మిషన్స్ పెట్టి పూడిక తీస్తున్నారు. ఈ క్రమంలో నేను మీకు చూపిస్తున్నా, ఇక్కడ మనం పైప్ సెట్స్ను చూడవచ్చు. ఆ పైప్ సెట్స్ మొత్తంగా నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఉన్న పైప్ సెట్స్ను మనం గమనించవచ్చు. నేను దృశ్యాల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ పైప్ల నుంచే మొత్తంగా ఇసుకను అంటే దాదాపు 100-150 హార్స్ పవర్ కంటే ఎక్కువ ఉన్న మిషన్స్తోని మొత్తంగా తోడేసి ఒకసారికి అంటే గంటకు 125 టన్నుల ఇసుకను తీసి మొత్తంగా ఈ బోట్లలో వేస్తారు. ఈ బోట్లలో లోడ్ చేసిన తర్వాత ఆ బోట్ల నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఒక డంప్ ఏర్పాటు చేసి ఆ డంప్ దగ్గర మొత్తంగా ఇసుకను అదేవిధంగా అందులో ఉండే ఓండ్రు మట్టి మిగిలిన వాటంతా కూడా ఆ సిల్ట్ను తీసేసి బయటకు తీసుకొస్తారు. ఈ క్రమంలో మొత్తంగా ఆ తర్వాత ప్రక్రియలో ఇసుకతో పాటుగా ఒండ్రు మట్టిని వేరు చేస్తారు. సెడిమెంటేషన్ ప్రక్రియలో భాగంగా ఇది ఒక 20 ఏళ్ల ప్రణాళిక. ఈ 20 ఏళ్ల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపు 40-50 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఎల్ఎండిలో పూడిక అనేది బాగా పేరుకపోయింది. దీంతో నీటి సామర్థ్యం అనేది తగ్గిపోయింది. దీంతో ఈ పూడికతీత పనులను అటు ఎస్ఆర్ఎస్పితో పాటుగా ఇటు ఎల్ఎండి అదేవిధంగా దిగువ మానేరులో కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో నేను మీకు చూపించే ఈ మొత్తంగా సెడిమెంటేషన్ ప్రక్రియలో భాగంగా ఈ డ్రెడ్జింగ్ మిషన్స్ను ఏ విధంగా ఎట్లా ఉపయోగిస్తారని నేను మీకు చూపిస్తున్నా. ముఖ్యంగా ఇవి రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక కాంట్రాక్ట్ కంపెనీ అనేది ఈ పనులను నిర్వహిస్తుంది. 20 ఏళ్ల పాటు ఈ పనులను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఎప్పటికప్పుడు పూడిక తీసి సిల్ట్ లేకుండా చేయడం అనేది వీళ్ళ ప్రధాన బాధ్యత. డీసిల్టేషన్ ప్రక్రియను మిడ్ మానేరు, లోయర్ మానేరుతో పాటు కడెం రిజర్వాయర్లలో చేపట్టగా వీటికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డీసిల్టేషన్ పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.